టెరిటోరియల్ ఆర్మీ సోల్జర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, అలాగే అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఈ వేకెన్సీలో అసలు ఏం పోస్టులు ఉన్నాయి అనేది ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. సోల్జర్స్ జనరల్ డ్యూటీ క్లర్క్ అండ్ ట్రెడ్‌మ్యాన్ డ్యూటీ ఆఫ్ సోల్జర్స్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఏ పోస్ట్‌కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ వచ్చి 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ జాబ్స్‌లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. జీడీ అంటే జనరల్ డ్యూటీ వాళ్ళకి 380 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ వీళ్ళకైతే 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సోల్జర్స్ ట్రెడ్‌మెన్ వీళ్ళకైతే 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నవంబర్ 5న ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నవంబర్ 15న ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే డిసెంబర్ 14న ఈ అప్లికేషన్ అయితే ఎండ్ అవుతుంది. ఫిజికల్ టెస్ట్, ఎగ్జామ్ టెస్ట్, అలాగే రైటింగ్ టెస్ట్ ఇవన్నీ అనౌన్స్ చేస్తారు. మీరన్నమాట ఇప్పుడు అఫీషియల్ వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ 18, మాక్సిమం 42. ఈ వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ జాబ్‌ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్ అండ్ అన్‌రిజర్వ్ వాళ్ళకైతే లేదు. ఎస్టీ అండ్ ఎస్సీ వీళ్ళకైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ జాబ్‌ని అప్లై చేయాలి అంటే ఎంత మనీ పే చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ నోటిఫికేషన్‌ని ప్రతి కేటగిరీ వాళ్ళు అంటే ఎస్టీ, ఎస్సీ, అలాగే అన్‌రిజర్వ్, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వీళ్ళనమాట ఫ్రీగా ఈ జాబ్‌ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీళ్ళకి ఎటువంటి డిగ్రీ ఉండాలి, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అంటే 8వ తరగతి ఉంటే చాలు, 10వ తరగతి ఉంటే చాలు, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇవి ఉంటే చాలు, ఈ డిగ్రీస్ ఉంటే చాలు ఈ జాబ్‌ని అన్నమాట మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ జాబ్ వస్తే ఎంత సాలరీ వస్తుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. లెవెల్ 3 వాళ్ళకైతే 21,700 నుండి 69,100 దాకా అయితే వస్తాయి. లెవెల్ 4 వాళ్ళకి 25,500 నుండి 81,100 అయితే వస్తాయి. లెవెల్ 6 వాళ్ళకి 35,400 నుండి 1,12,400 దాకా అయితే వస్తాయి. వీటి వాళ్ళకి ఎంత వస్తాయంటే 47,600 నుండి 1,51,500 దాకా అయితే వస్తాయి. అదనపు ఎలవెన్స్ అయితే ఉంటాయి. వాటి గురించి ఎటువంటి అనౌన్స్ అయితే చేయలేదు. అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట రిలీజ్ అవుతుంది. దాంట్లో అనౌన్స్ చేస్తారేమో. నోటిఫికేషన్ సంబంధించి మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. అయితే మన ఛానెల్‌ని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.